నమస్కారం. ఫెస్టివల్స్ ఫర్ జాయ్ న్యూ ఇయర్ మరియు క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఈసారి ఉన్నాము ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ అందరితో పాటు. మరి ఫెస్టివల్స్ ఫర్ జాయ్ ప్రతి పండక్కి ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే కదా. అంటే డోనర్స్కి అలాగే ఎవరికైతే డబ్బులు అవసరం ఉందో వాళ్ళకి మధ్యలో వారధిగా నిలబడింది ఫెస్టివల్స్ ఫర్ జాయ్. మరి ఈసారి నాట్స్ నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ వారు అందించినటువంటి సహాయ సహకారాలతో మన ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఇన్సూరెన్స్ ఫండ్కి ఒక 5 lakhs డొనేషన్ చేయడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఆ మధ్య అడిగారనమాట, ఇన్సూరెన్స్ ఫండ్ కలెక్షన్ జరుగుతుందండి అని. నేను నాట్స్ వాళ్ళకి చెప్పగానే వాళ్ళు ఇమ్మీడియట్గా అమౌంట్ రిలీజ్ చేసేసారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు నాట్స్. ఎఫ్ఎఫ్జేతో పార్ట్నర్ చేస్తున్నందుకు గ్లో వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నాట్స్ 2023 సంబరాలు కన్వీనర్ అండ్ పాస్ట్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని గారికి, అలాగే చైర్ ఉమెన్ అరుణా గంటి గారికి, ప్రెసిడెంట్ బాపు నూతి గారికి, వైస్ చైర్మన్ ప్రశాంత్ పినమనేని గారికి, నాట్స్ బోర్డ్ అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరికీ, రాజ్ అల్లాడ గారికి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ నాట్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఎవరు రాంబాబు గారు, మీరు మాట్లాడతారా? థ్యాంక్ యూ మేడం. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ 3 years నుంచి మీలాగే మేము కూడా 3 years అయింది స్టార్ట్ చేసి. ఓకే. ఎవ్రీ ఇయర్ మేము మా దగ్గర ఉన్న 180-200 మెంబర్స్కి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. 3 types ఆఫ్ ఇన్సూరెన్స్. ఒకటి ఫ్యామిలీకి 2+2కి 3 lakhs మెడికల్ ఇన్సూరెన్స్, 15 lakhs టర్మ్ పాలసీ. అంటే సడన్గా ఏమైనా యాక్సిడెంట్ అయ్యి ఏమైనా జరిగితే 15 lakhs వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళేటట్టు. ఇంకోటి యాక్సిడెంటల్ పాలసీ ఒకటి చేస్తున్నాం మేడం, అది 25 lakhs. అండ్ సడన్గా బైక్ మీద వెళ్తూ పడిపోయాడు అనుకోండి, ఒక 3 to 6 months ఏమన్నా బెడ్ రెస్ట్ ఇస్తే ఎవ్రీ వీక్ 10,000 rupees అతని ఫ్యామిలీకి వెళ్ళింది. అంటే మంత్లీ 40,000. అలా 5 years పాటు ఇస్తారు. అలా అయితే ఈ 3 ఇన్సూరెన్స్లు మేము ఇనిషియేట్ చేసి ఒక 3-4 years నుంచి సిన్సియర్గా రన్ చేస్తున్నాం. చాలామంది ఉపయోగించుకోకూడదని అనుకుంటున్నాం, కానీ అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతుందంటే మేము 100% అంటే అది 200% యూటిలైజ్ అవుతుంది. అంటే అది కష్టకాలంలో చాలా ఉపయోగపడుతుంది అనుకోవచ్చు. దీన్ని మీరు చెప్పగానే ఇప్పుడు నాట్స్ వారు ఎట్లా చెప్పారో, ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు దిల్ రాజు గారు మొత్తం అంతా పే చేశారు. మొత్తం ఫస్ట్ డే మొత్తం ఆ రోజు 20 lakhs అయింది. ఆయన మొత్తం సింగిల్ టైం మొత్తం పే చేశారు. ఆ తర్వాత మిగిలిన అందరు ప్రొడ్యూసర్లు ఎవ్రీ ఇయర్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కొంత మేము రన్ చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ఎవ్రీ February అంటే January endలో మేము దాన్ని రెన్యువల్ చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం నాట్స్ వారు మాకు ఈ విధంగా సాగినందుకు మేము కూడా చాలా వెరీ హ్యాపీ టు మేడం. మన నాట్స్ వైస్ ప్రెసిడెంట్ గారు ఏమంటున్నారో విందాము. నమస్కారం, నా పేరు మదన్ పాములపాటి, నాట్స్ వైస్ ప్రెసిడెంట్ ఫర్ సర్వీసెస్. నాట్స్ మోటో భాషే రమ్యం సేవే గమ్యం. సేవే గమ్యంలో భాగంగా ఇక్కడ అమెరికాలోనే కాకుండా అక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నాట్స్ సర్వీస్ యాక్టివిటీస్ రెగ్యులర్గా చేస్తూ ఉంటుంది. బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆర్ఓ ప్లాంట్స్ ఫర్ డ్రింకింగ్ వాటర్ లాంటి సర్వీస్ యాక్టివిటీస్ గ్లో, గౌతు లచ్చన్న ఆర్గనైజేషన్ ఫర్ వీకర్ సెక్షన్స్, ఫెస్టివల్స్ ఫర్ జాయ్ లాంటి తెలుగు ఆర్గనైజేషన్స్తో కలిసి చేస్తూ ఉంటాము. ఇయర్ మేలో న్యూజెర్సీలో జరిగిన అమెరికా తెలుగు సంబరాల కోసం రేజ్ చేసిన ఫండ్స్లో నుంచి సంబరంలో సేవ, సంబరంతో సేవ అనే నినాదంతో $6 లక్షల నాట్స్ సర్వీస్ యాక్టివిటీస్ కోసం ఖర్చు చేస్తూ ఉంది. అందులో భాగంగా రాబోయే క్రిస్మస్, న్యూ ఇయర్కి ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అండ్ సుమా కనకాల గారితో కలిసి తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వారి ఇన్సూరెన్స్ ఫండ్కి నాట్స్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుమా కనకాల గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ నాట్స్ లీడర్షిప్ ఫర్ ఫెసిలిటేటింగ్ దిస్ సర్వీస్ యాక్టివిటీ. Go Nats. Nats members మాటలు విందాము. My name is Sam Madali. I'm the past advisory board committee member of Nats, which is Uttar America Telugu Sangam. Nats వారి నినాదంలో ఒక భాగమైనది సేవ. ఆ సేవా కార్యక్రమాల నిర్వహణ పలు రకాలుగా ఇక్కడ వలస వచ్చిన దేశంలోనూ అక్కడ పుట్టిన దేశంలోనూ నిర్వహిస్తుందని చెప్పడానికి ఎంతో గర్వపడుతున్నాను. మొన్న ఈ మధ్యనే న్యూజెర్సీలో మేము జరుపుకున్న సంబరాలలో కలెక్ట్ చేసిన విరాళాలు అన్ని సంబరాలు ఖర్చు పెట్టకుండా ఒక 25% సేవా కార్యక్రమాలకు సంబరంలో సేవ అనే దృష్టితో వినియోగించాలని నిర్ణయించడం జరిగింది. ఈ సేవా కార్యక్రమం తెలుగు రాష్ట్రాలలో ఎలా నిర్వహించాలా అని దారులు వెతుకుతున్న మాకు సుమగారు ఆవిడ సంస్థ ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్
ముందుకు వచ్చి ఒక వారధిగా మా సహాయాన్ని సద్వినియోగంగా ఉపయోగించుకునే సంస్థలన్నీ చూపించారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వారి గురించి, వారు వారి మెంబర్స్ కోసం ప్రారంభించబోతున్న ఇన్సూరెన్స్ పథకం గురించి విపులంగా చెప్పి మాకు ఒక కాజు ఐడెంటిఫై చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సుమ గారు ఫర్ యువర్ డెడికేషన్ అండ్ హెల్ప్. We, NATS, would like to work with you and your Festivals of Joy organization a lot more in the future. నాట్స్ వాళ్ళది ఒక నినాదం ఉందండి, సంబరంలో సేవ సంబరంతో సేవ అని. అంటే మనం జనరలీ చూస్తూ ఉంటాం, కన్వెన్షన్స్కి చాలామంది వెళ్తూ ఉంటారు, కల్చరల్ ఈవెంట్స్ చాలా జరుగుతూ ఉంటాయి. అయితే నాట్స్ వాళ్ళు తీసుకునే ఇనిషియేటివ్ మనం ఇంత సంబరం జరుపుకుంటున్నప్పుడు సేవా కార్యక్రమం కూడా దానితో పాటు ఉంటే చాలా బాగుంటుంది అని. సో దానికి సపోర్ట్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్, సెక్రటరీ, మెంబర్స్ అందరూ ఇవ్వడంతో దాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా కోట్లల్లో వాళ్ళు దాన ధర్మాలు చేస్తున్నారు త్రూ నాట్స్. యాక్చువల్లీ మీరు చేసింది మంచి పని. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో ఉంటారు వాళ్ళు ఇక్కడ ఎవరికైనా చేయాలంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలో కూడా తెలియదు. మీలాంటి పర్సన్ ఉంటే వాళ్ళు ఏదైతే జెన్యున్గా చేరిద్ది, వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు నాట్స్ వాళ్ళు అక్కడ కూర్చొని అమెరికా నుంచి వాళ్ళు హెల్ప్ చేయాలన్నా ఇక్కడ రైట్ పర్సన్ ఎవరు వాళ్ళు చూస్ చేయడానికి వాళ్ళ టైం చెక్కదు. మీలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు రైట్ పర్సన్కి చూజ్ అవుద్ది. మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే చాలా సూపర్గా రన్ చేస్తారు 3 years నుంచి. దాంట్లో మేము కూడా ఈ సంవత్సరం పార్టీ అందుకు వీఆర్ వెరీ హ్యాపీ టు జర్నలిస్ట్ అందరి తరఫున వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ కూడా చెప్తాం. థ్యాంక్ యూ. మేము చేయడం మొదలెట్టిన తర్వాత అర్థమైంది ఏంటంటే మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకో 10 మంది చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళకి చదవడానికి చాలా తెలివితేటలు ఉన్నా స్తోమత ఉండదు. మేము ఒకళ్ళకి హెల్ప్ చేస్తే ఇంకో 10 మందికి హెల్ప్ చేస్తున్నారు. దట్ ఈస్ వన్ థింగ్ దట్ రియల్లీ హెల్ప్డ్ మేము ఇలా డాక్యుమెంట్ చేయడం వల్ల. అలాగే ఎవరైతే డొనేషన్ ఇస్తున్నారో వాళ్ళకి కూడా ఓకే మన అమౌంట్ కరెక్ట్ పర్సన్స్కి వెళ్ళాయి అనేది వాళ్ళు అక్కడ ఉంటారు కదా, మీరు చెప్పినట్టు వాళ్ళకి తెలియదు, ఏమైనా మాయ చేయొచ్చు. కానీ ఆ జెన్యూనిటీ కోసం కూడా మేము దీన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. యాక్చువల్లీ ఇప్పుడు 175 మెంబర్స్ చెప్తున్నాం మేము, కానీ మెడికల్కి వచ్చినప్పుడు ఫ్యామిలీ వచ్చి 475 మెంబర్స్. కరెక్ట్. సో ఇట్స్ ఎ హ్యూజ్ నెంబర్. ఎస్. సో అంటే వాళ్ళు చేసే ఒక సహాయం ఒకరిద్దరికి 500 మందికి రీచ్ అవుతుంది. అవును. అలాగే నాట్స్ వాళ్ళది ఇంకొక నినాదం కూడా ఉంది, అందుకనే ఇది చేయగలుగుతున్నారు. అది చాలా గొప్ప విషయం. #నో ట్యాగ్స్. నో ట్యాగ్ అంటే దాని అర్థం ఏంటంటే కులాలు లేవు, మతాలు లేవు, నీ జాతి ఇవన్నీ కాదు, నువ్వు మానవత్వం చాలా ఇంపార్టెంట్, మానవ సేవయే మాధవ సేవ అని చెప్పి వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట. సో దట్ ఈస్ అనదర్ థింగ్ దట్ నాట్స్ ఇస్ బీయింగ్ ప్రమోటింగ్. అండ్ నేను కూడా అందులో భాగస్వామి అయినందుకు చాలా సంతోషిస్తున్నాను. బికాస్ #నో ట్యాగ్, ఈ ట్యాగ్ ఎక్కువగా ట్రెండ్ అవ్వాలి. సూపర్ అండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చేసి దాన్ని కొద్ది జనాలు తీసుకెళ్తే ఎక్కువ మంది డొనేట్ చేయడానికి వస్తారు. తీసుకునే వాళ్ళు కూడా జెన్యున్గా చెప్పగలుగుతాం, లేదా ఇట్లా ప్రాబ్లం ఉన్నారండి కొంచెం ఏమైనా మనం చేయగలుగుతామా రీచ్ చేయడానికి. మీరు డెఫినెట్గా వారధిలాగా, మీరు యాంకర్ కన్నా ఇప్పుడు వారధిగా బాగా. అదే వారదే, యాంకర్ అంటేనే అది, కాబట్టి నిజమైనటువంటి పేరు నిలబెట్టుకుంటున్నాను నేను. కంగ్రాచులేషన్ అండి. మీకు ముందుగా మేము అప్రిషియేట్ చేయాలి దీన్ని, ఎందుకంటే మీరున్న బిజీ లైఫ్లో ఈ టైం తీసుకుని చేయడం వెరీ, అంటే ఒక అదృష్టం అండి సెలబ్రిటీ స్టేటస్ రావడం అనేది. దాన్ని ఎలా వాడుకోగలుగుతాము, మనకే కాకుండా వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడేలాగా అనేది ఆలోచించినప్పుడు వచ్చినటువంటి థాట్ ఇది. ఇప్పుడు యునైటెడ్ వేస్ ఆఫ్ హైదరాబాద్తో టైఅప్ అయ్యి మేము అంగన్వాడీని చేసామన్నమాట. ల్యాప్టాప్స్ ప్రొవైడ్ చేసాము కొంతమంది స్టూడెంట్స్కి, అది గవర్నమెంట్తో టైఅప్ అయ్యి చేసాము. ఒక్కొక్కసారి ఒక్కొక్క యాక్టివిటీ చేస్తూ వస్తున్నాం ఇలాగే. పిఎఫ్జే చేసే ఒక కార్యక్రమం మీ దగ్గర ఎంతవరకు వచ్చినాయి, మీకు ఎట్లా అనుకున్నారు, మీకు ఎలా తెలుసు, మీకు ఎలా ఎంత చేస్తున్నాం మీకు ఎలా తెలుసు? అంటే నాకు ఎవరి ద్వారా తెలిసింది అంటే మన వంశీశేఖర్ గారు వాళ్ళు చెప్పారనమాట, మెన్షన్ చేశారు. సో మెన్షన్ చేయగానే ఫస్ట్ నాకు స్ట్రైక్ అయిపోయింది, ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ అందరికీ. నాకు ఫస్ట్ ఎవరు కనిపిస్తారంటే ఇంట్లో ఆడవాళ్ళు కనిపించేస్తారనమాట. ఎందుకంటే ఏమైనా అయ్యింది అంటే ఒక నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతారు. అప్పటి వరకు వెల్ ప్రొటెక్టెడ్గా ఉండేవాళ్ళు సడన్గా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతారు. సో ఇన్సూరెన్స్ కోసం అని నేను ఎప్పుడైతే నాట్స్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను, ఇట్ వాజ్ ఇమీడియట్లీ అప్రూవ్డ్. అండ్ మీరు చేస్తుంది చాలా మంచి పని. సో ఇదండి రాంబాబు గారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు. అండ్ అలాగే మీరు కూడా ఇలాగే మంచి మంచి పనులు చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు బీ అసోసియేటెడ్ విత్ Film Journalist Association. So wish you all a Merry Christmas and a very very Happy New Year, Andy. Thank you. Happy New Year. Thank you.